అన్వేష్ నా అన్వేష్ క్షమాపణలు చెబుతూనే ఇంకోసారి అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ద్రౌపదీదేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చనిపోయారని చెప్పాడు అన్వేష్. 60,000కు పైగా అత్యాచారాలు జరిగి అంటున్నాడు. నేను తప్పు చేస్తే రక్తం కక్కుకొని చచ్చిపోతా, నేను తప్పు చేయకపోతే మీకు అష్టదరిద్రాలు అంటుకుంటాయంటూ శాపనార్థాలు పెట్టిన సందర్భం. మీరు సర్వనాశనం అయిపోతారంటున్నారు. గరికపాటిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అంటున్నాడు నా అన్వేష్. శివాజీని సామాన్లు అనే పదాలను వాడినందుకు తిట్టా అంటున్నారు ఆయన. అసలు ఇంతకీ నా అన్వేష్ చేసిన ఆ క్షమాపణ, ఇన్ఫాక్ట్ నా అన్వేష్ చేసిన ఆ క్షమాపణ ఏంటో ఒకసారి చూద్దాం. చెప్పే ఛాన్స్ ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి? తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబో అంటే ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జోరులేంది కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కక్కుకొని కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయిలు వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరేం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రైట్, అది క్షమాపణలు చెప్పిన సందర్భం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నేను క్షమాపణలు చెప్పాను. మరీ ముఖ్యంగా అక్కడ కొన్ని అనడం మాటలు అన్నట్టుగా దాన్ని బయట ప్రచారంలోకి తీసుకువెళ్తున్నారు. ఇది ఇంతవరకు సమంజసం అంటున్నారు నా అన్వేష్. సో ఇప్పటికే లైన్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. 04069316611, 04069316622. ఆయన ఏమంటున్నారంటే శివాజీ క్షమాపణలు చెప్పిన సందర్భం, శివాజీ క్షమాపణలు చెబితే యాక్సెప్ట్ చేసినట్టుగా ఎందుకు యాక్సెప్ట్ చేయరు, ఎందుకు యాక్సెప్టెన్సీ రాదు అనే కైండ్ ఆఫ్ భావన గురించి మాట్లాడుతున్న సందర్భం. ఎందుకంటే నేను ఈరోజు వినాయకుడి గుడి ముందు నేను క్షమాపణలు చెప్తున్నాను. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తారో చేయరా మీ ఇష్టం. ఆ వీడియో కనుక మీరు చూస్తుంటే క్లియర్గా తను ఏమంటారనేది అర్థమైంది. సో ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకే, ఫస్ట్ కాలర్ ఖమ్మం నుంచి ఎవరండి? కృష్ణ. రైట్, కృష్ణ మాట్లాడుతున్నారు. కృష్ణ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. కృష్ణ, నా అన్వేష్ క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు మీరు తీసుకుంటారా లేకపోతే ఎట్లా చూస్తారు? లేదండి, ఏకీభించనండి. ఎందుకంటే ఇది నాకు స్మాల్ ఇష్యూ కాదు. ఓకే, సో ఈయన ఎప్పుడైతే కాంట్రవర్సీ వీడియోలు చేస్తున్నాడో అప్పటి నుంచి ఈయన ఒక సబ్స్క్రైబర్ వ్యూస్ తెచ్చిపోతున్నాడు అనమాట. ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ఇండియాలో సంపాదించుకొని సో నువ్వు ఇండియా దేశాన్ని ఎట్లా అంటావు? సో మీరు ఈయన మాత్రం దానికండి ఇండియాకైతే మీరు చర్యలు తీసుకోండి. ఇట్లాంటివి ఎలాంటి ఆర్టీవీ ఛానల్స్ కూడా చాలా ఇట్లాంటివి నేను చాలా చూస్తుంటాం. ఇది మీరు ఫాలో అవుతుంటారు. ఆర్టీవీ కూడా చాలా ఇలాంటి ఏమైనా సోషల్ మీడియా ఇష్యూస్ ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మీ టీవీ అండి. మంచిగా చెప్తారు, చెడుగా చూపిస్తారు. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే రెండు వైపులో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అంటుందంట యాక్సెప్టెన్స్ అనేది చేసే ప్రయత్నం చేయని అర్థం వచ్చేలా. బట్ అక్కడ శివాజీ విషయంలో యాక్సెప్ట్ చేశారు కదా, ఆయన పదాలు తప్పుగా వాడారు, దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు
ఇక్కడ నేను క్షమాపణలు చెప్తున్నాను కదా, క్షమాపణలే కదా మీరు అడిగింది, క్షమాపణలు చెప్పాను కదా, నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయరు అనే ప్రశ్న కనుక రైస్ అయితే మీ సమాధానం? లేదండి, యాక్సెప్ట్ చేయమండి. శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అండి. యాక్చువల్ గా శివాజీ గారు మంచి పద్ధతి చెప్పినారు, 2 మాటలు బయటకు వదిలినారు కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్, బట్ ఆయన క్షమాపణ చెప్పినారు. బట్ ఇంటెన్షనల్ గా అమ్మాయిలు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే లైక్ నా బాడీ, నా ఒళ్ళు, నా డ్రెస్సులు అని చెప్పి. సో అలాంటిది ఏమవుతుందంటే అలా చూసి ఒకరు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళని డ్రెస్ చూసి కూడా సో వాళ్ళు అక్కడ ఫీలింగ్స్ ని ఏం చేస్తారంటే అది కామం అయిపోతుందండి. ఇంకొకటి అది ఏం చేస్తారంటే వాళ్ళు అది లోపల పెట్టుకొని ఇంకో అమ్మాయి మీద ప్రయత్నం చేస్తారన్నమాట. సో దీనికంతా బెంచ్ మార్క్ అంతా ఎవరు, అమ్మాయిలు డ్రెస్ సెన్సే కదండి. సో ఈ క్షమాపణ అనేది నేను వీడు చేసిన అన్వేష్ గారు, సో నేనైతే ఏకీభించానండి. అండ్ వాడు ఎప్పుడైతే లైక్ ఇండియాకి రాడండి, వాడు ఇట్లాంటి కాంట్రవర్సీ చేసుకునేది ఆ వ్యూవర్స్ కూడా పెంచుకునేకండి. మళ్ళీ క్షమాపణ చెప్తే ఏమొస్తుందండి? నాకు వచ్చిందండి యాక్చువల్గా. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ ఫర్ కాలింగ్. ఒకసారి మీరు చూడొచ్చు, ఆదివారం సోమవారం 2 రోజులు కలిపి ఏకంగా 1,00,000కు పైగా సబ్స్క్రైబర్ని, సుమారుగా 1,00,000 సబ్స్క్రైబర్ని నష్టపోవడం జరిగింది. అన్సబ్స్క్రైబ్ చేశారు. కేవలం ఇది ఒక ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో, సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ గురించి మాత్రమే. ఇన్స్టాలో చూసుకున్న ఫాలోవర్స్ పడిపోతున్నారు. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో అఫ్కోర్స్ నేను కొంతమంది మాట్లాడినప్పుడు ఆ ప్లాట్ఫామ్ని, అంటే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని రిపోర్ట్ చేస్తున్నారు. రిపోర్ట్ చేయడం అనేది అది చాలా, ఒక విధంగా చెప్పంటే ఆ ప్లాట్ఫామ్కు, అంటే సపోజ్ ఒక ఎక్సో అయితే ఒక వై ఒక జెడ్ ఒక ఇన్స్టా అనుకుందాం, రిపోర్ట్ చేస్తే ఎక్కువ స్థాయిలో రిపోర్ట్లు వెళ్తే కనుక వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఏకంగా ఆ ఐడెంటిటీకే ప్రమాదం వస్తుంది. అంటే ఆ ఐడికి, ఫర్ సపోజ్ నాది సచిన్ సమ్ XYZ అనుకుందాం, నేను వాడుతున్న ఒక ప్రొఫైల్ ఉంది, నేను వాడుతున్న ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు నా ప్రొఫైల్ గురించి, అంటే నా ప్రొఫైల్ కనుక రిపోర్ట్ కొట్టారనుకోండి, అది ఎక్కువ స్థాయిలో రిపోర్ట్లు వెళ్ళాయి అనుకోండి, వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ దాన్ని చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్, ఇది అంటే ఈ స్టోరీలోనో లేకపోతే ఈ కాంటెంట్లోనో ఈ ప్రొఫైల్లోనో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అనుకుంటే కనుక దే విల్ గెట్ ఇన్ టు యాక్షన్. సో ఇటువంటి సందర్భం. సో ఇదే ప్రశ్న ప్రస్తుతం రైజ్ అవుతోంది. చాలామంది రిపోర్ట్ చేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాదు, రిపోర్ట్ కూడా చేస్తున్న సందర్భం అనేది వినిపిస్తున్నమాట. సో ఇక్కడ తన క్షమాపణలు కోరుకుంటున్నారు. సో క్షమాపణలు చెప్పిన వీడియోని మీరు చూడడం జరిగింది. సో మీరేమంటారని మాట్లాడే ప్రయత్నం చేయండి. తన క్షమాపణను మీరు స్వీకరించడం జరుగుతుందా, స్వీకరిస్తారా, స్వీకరించరా? సో నెక్స్ట్ రామకృష్ణ నుంచి కాకినాడ నుంచి రామకృష్ణ మాట్లాడుతున్నారు. రామకృష్ణ నమస్తే అండి. హలో రామకృష్ణ గారు, మీరేమంటారండి? రామకృష్ణ గారు క్షమాపణలు చెప్పాడు అన్వేష్ క్షమాపణ చెప్పాడండి. క్షమాపణలు చెప్పాడు, యాక్సెప్ట్ చేస్తారా? సరే ఓకే అండి. చాలా మంది చేస్తున్నారు కదా, అతన్ని మామూలుగా ఇండియా నేను రాను ఏం పీక్కుంటారో అంటున్నాడు కదా. దానికి నా సలహా ఏంటంటే ఇండియా రాను నేను ఏం పీక్కుంటారో అని చెప్తున్నాడు కదా, అందుకోసం కేసులు పెట్టించి మన ఇండియా అంబాస్కి లెటర్ రాస్తే అక్కడ ఇండియా అది ఏ దేశంలో ఉన్నాయి ఇండియా అంబాస్ అప్పచెప్పేస్తుందండి మనకి. మరి అది కేసులు పెట్టింది. ఇండియా రాను నేను నన్ను ఏం పీక్కుంటాను అన్నాడు కదా, అన్నర్సెస్ కూడా చూశాను నేను, చాలా బాధకరం అయింది అది. అందుకోసం మన ఇండియా వాడు అయ్యి ఉండి మన ఇండియాలో పోయి మన పిల్లలందరూ వాడు ఆ లైట్లు కొడతాడు, పురస్కారం అది డబ్బులు సంపాదించుకుని 6 కోట్లు ఆడు పెట్టుకుని ఆడు ఇంత బేపాసులు చుట్టింటున్నారంటే ఏంటని మరి. అందుకోసం లేకపోతే ఇండియా రప్పించాలి సార్ అలాంటి. బట్ అంటే తన వ్యాఖ్యని మీరు ఎలా చూస్తారు? అఫ్ కోర్స్ తను కామెంట్ చేశాడు, కామెంట్ చేసిన సారీ చెప్పాడు, చేసిన కమెంట్లు ఎలా చూస్తారు? అలాగే సారీ కూడా చెప్పాడు కాబట్టి సారీని ఎలా చూస్తారు అంటున్నాను నేను. సరే అంటే నన్ను ఏం చేయలేరు, నేను ఇండియా రాను కాదు ఏం తీసుకుంటాను అంటున్నాడు ఒక మెసేజ్ లో చూసాను నేను. అందుకోసం అలాంటి మరి సారీ ఇప్పుడు అంతా విమర్శించి మన దేశం కోసం విమర్శించి సారీ చెప్పేస్తే సరిపోతుందండి ఒకసారి. మరి లేడీస్ అంతా మన ఇండియా లేడీస్ అంతా మనోభావం దెబ్బతీశాడు కదా వాడు. విమర్శిస్తున్నాడు కదండి, మన దేశం కోసం మన విమర్శిస్తున్నాడు కదండి. ఎక్కడ ఉంది వాడు? ఇది ఎంతో మంది చూసారు కదండి లైవ్ అంటేని. వాడి వెనకాల ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా. మరి అలాంటిటప్పుడు వాడు అలా మాట్లాడుతూ చాలా ఘోరంగా మాట్లాడాడు కదా, మరి దానికి పరిష్కారం ఉండాలి కదండి. ఓకే.
రైట్ రైట్ రామకృష్ణ గారు, నెక్స్ట్ కాలర్ లక్ష్మి కాకినాడ నుంచి మాట్లాడుతున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్మి, తన అన్న మాటను మీరు చూశారు. తను అంటుంది ఏంటంటే కనుక ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్వేచ్ఛ, ఎవరి గురించి చెప్తారు, కేవలం బట్టల వల్లే కదా జరుగుతోంది, ఇది కాదు కదా, బుద్ధి వల్ల కూడా ఇది జరుగుతోంది కదా అనేది ఆయన అంటున్న మాట. అదే సార్, ఇప్పుడు అన్వేషణ ఛానల్ వాడు వైజాగ్ సార్, వాళ్ళ అమ్మ కూడా అలాగే తిరుగుతుంది అంటే కనుక అది యాక్సెప్ట్ చేస్తే కనుక చెప్పండి సార్, వాళ్ళ అమ్మని బట్టలు ఇప్పుకొని లక్ష్మి, ఐఎమ్ సారీ, ఒక్క నిమిషం. మీరు కూడా ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్ మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకవేళ మీరు ఏమైనా అనాలి అనుకుంటే, ప్రశ్నించాలి అనుకుంటే తనని ప్రశ్నించే ప్రయత్నం చేయండి. కానీ ఆవిడ కూడా ఒక తల్లి, ఆవిడ కూడా ఒక మహిళ కాబట్టి. అదే సార్, ఇప్పుడు అతను ఒక దేశం మన ఆంధ్రాలో పుట్టి మన భారతదేశం ఉండి ఎక్కడో తిరుగుతూ ఒక మన దేవతల్ని అలా అంటున్నాడంటే మాకు బాధ కదా సార్. ఇప్పుడు ఒక సీతాదేవి, ఒక ద్రౌపదిని అలా మాట్లాడుతున్నాడంటే వాడిని అసలు ఏం చేయాలి సార్? వాడిని చెప్పండి సార్, మీరే చెప్పండి వాడిని. కానీ అంటే సారీ చెబుతున్నాడు కదా, సారీ చెబితే సరిపోతుందా? ఇప్పుడు అనేసిన తర్వాత ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు శివాజీ గారు కూడా సారీ చెప్పేశారండి. ఆయన ఎవరు వదులుతున్నారు సార్? చెప్పండి, అసలు ఆయన ఎవరన్నా వదులుతున్నారా? సారీ చెప్పారు ఆయన కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఆయన వాళ్ళు ఆపేశారు, ఎవరన్నాని ఆపలేదు కదా సార్. అలాంటి వీళ్ళు ఎందుకు వదలాలండి? వీళ్ళు ఎక్కడున్నా సరే వాడిని రప్పించి వాడి ఛానల్ క్లోజ్ చేసి వాడిని అన్ని అరెస్ట్ చేయండి అంతే తప్ప ఇటువంటి దేవతల మీద, ఆడవాళ్ళ మీద ఇంకేం చేస్తారు సార్? మన ఆంధ్ర వాళ్ళు, మన భారతీయుల గురించి, ఆడవాళ్ళ గురించి అసలు వీడికి అసలు ఇదంతా ఎందుకు వచ్చింది సార్? నేను ఇప్పుడు అంతా కూడా అనసూయ ఎందుకో సార్? ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు ఆడతాను అంటే ఇప్పుడు ఎవరైతే ఆడవాళ్ళు అనసూయని సపోర్ట్ చేసుకొస్తున్నారో వాళ్ళందరూ అనసూయలాగా రోడ్డు మీద రాగలరండి? రాలేరు కదా సార్. రాలేనప్పుడు అలా. కానీ లక్ష్మి గారు, ఇక్కడ అనసూయ గురించి అనసూయ గురించి ఒక 2-3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నా. బట్ ఇక్కడ నేను అంటుంది ఏంటంటే కనుక, మరి ముఖ్యంగా అన్వేష్ అంటోంది, ఒకవేళ బట్టల గురించి అనుకుంటే కనుక అఘాయిత్యాలు జరుగుతున్న అఘాయిత్యాలు ఎందువల్ల అంటే నిండుగా బట్టలు వేసుకున్న అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, రోజు రోజుకి పెరుగుతున్నాయి కదా, కేవలం బట్టల మీదే ఎందుకు? దాంతోపాటు అఫ్ కోర్స్ తను ఆ దేవిదేతరిని దూషించాడు అనే పదం గురించి కూడా మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. బట్ అదే దూషించిన నోరు క్షమాపణ కూడా చెప్పింది కదా, ఎందుకు యాక్సెప్ట్ చెయ్యరు అంటే కనుక ఏమంటారు సార్? ఇప్పుడు బట్టల గురించి అంటే జరుగుతుంది అంటే మటుకు నేను ఒప్పుకోను సార్. బట్టల వల్లే జరుగుతుందంటే అది కాదు. బట్టలు వేసుకోవచ్చండి, ఎక్కడ ఏ రకంగా వేసుకోవాలో ఆ రకంగా జరిగి ఉంటే ఎలాగన్నా జరుగుతుంది. మన బట్టల వల్లేని నేను కూడా ఒప్పుకోను. కాకపోతే ఎక్కడ ఎలా చేసుకున్నాలో సాంప్రదాయంగా ఏంటి ఇప్పుడు పెద్దోళ్ళు అంటున్నట్టు ఇప్పుడు ఎక్కడికి ఎలా వేసుకెళ్ళాలంటే వేసుకెళ్ళండి. కాకపోతే కానీ ఈ రోజులను బట్టి ఎంత కొంచెం మా తాతలు నాన్నమ్మలు ఉన్న రోజులు కాదు సార్. ఇప్పుడు మాకు అనకూడదు కానీ ఇప్పుడు 16-15 చిన్నపిల్లలు కూడా, పెద్దోళ్ళు కూడా ఇప్పుడు ఆడవాళ్ళు ఇంకా ఎలా చూస్తున్నారో నేను కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. వయసులో ఉన్న వాళ్ళని, ఒక 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఆడపిల్లల్ని ఎలా చూస్తున్నారో వాళ్ళ కళ్ళు నేను అబ్జర్వ్ చేశాను చాలా సార్లు. కాకపోతే ఇది బట్టల వల్లనే నేను ఒప్పుకోనండి. కానీ ఆయన అన్నట్టండి, ఎవరన్నా సరే ఎక్కడికి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళండి. అలాగే భగవంతుడయ్యా మన చేతిలో ఏది లేదండి. ఎలా జరిగిందంటే అలా జరుగుతుంది. అది బట్టల వల్లే కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బట్టలో గిట్లో అన్నం కూడా నేను కాదు సార్. ఇప్పుడు నేను ఏంటంటే దేవుళ్ళ మీద ఎందుకు వచ్చింది ఇది అసలు ఆ కాయ ఏంటి, అలా చూపించి ఐటమ్ ఏంటి అసలు అంటే ఇక్కడ లక్ష్మి తను అంటుంది ఏంటంటే ఎక్కడో చోట కొన్ని సందర్భాల్లో ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఐ రిపీట్, ఇక్కడ అన్వేష్ని సపోర్ట్ చేయడమా లేకపోతే అన్వేష్ని వ్యతిరేకించడమా కాదు, అన్వేష్ ఏమన్నాడా రిక్వెస్ట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎవరైనా కాల్ చేసిన వాళ్ళు ఒకసారి తన అన్న పదాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఏమంటున్నాడంటే కనుక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తన అన్న మాటలకి ఆల్రెడీ ఎక్కడో చోట ప్రస్తావించిన మాటనే నేను ఇక్కడ అన్నాను తప్ప నేనేమి నా సొంత కవిత్వాన్నో లేకపోతే సొంత మాటను